భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 భారతదేశంలోని రాష్ట్రాలలో చట్టసభల కూర్పు మరియు సంస్థతో వ్యవహరిస్తుంది. దాని ముఖ్య నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. శాసనసభల కూర్పు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉండాలి. శాసనసభలో నిర్దిష్ట రాష్ట్రాన్ని బట్టి గవర్నర్ మరియు 1 లేదా 2 సభలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో 2 సభలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఒకే సభ ఉంది. సదనముల నామకరణం. 2 సభలు ఉన్న రాష్ట్రాల్లో ఒక సభను లెజిస్లేటివ్ కౌన్సిల్ అని, మరొకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటారు. ఒకే సభ ఉన్న రాష్ట్రాల్లో దీనిని శాసనసభ అని పిలుస్తారు. ఈ ఆర్టికల్ తప్పనిసరిగా భారతీయ రాష్ట్రాల్లో చట్టసభల స్థాపన కోసం ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది. కొన్ని రాష్ట్రాలలో 2 సభలను కలిగి ఉండాలనే నిబంధన భారత పార్లమెంట్ యొక్క సమాఖ్య నిర్మాణం వలె రూపొందించబడింది. తనిఖీలు మరియు బ్యాలెన్స్ల వ్యవస్థను అనుమతిస్తుంది మరియు శాసనసభ విషయాలపై సూక్ష్మ చర్చ మరియు చర్చకు వేదికను అందిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. సాధారణ విషయములు. ఆర్టికల్ 168. రాజ్యములలో శాసన మండలుల సంఘటన. 1. గవర్నరుతోనూ మరియు ఆంధ్రప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాజ్యములలో 2 సదనములతోనూ. బి. ఇతర రాజ్యములలో ఒక సదనముతో కూడిన ఒక శాసన మండలి ప్రతి రాజ్యమునకు ఉండును. 2. ఒక రాజ్య శాసనమండలియందు 2 సదనములున్న ఎడల ఒక సదనము శాసన పరిషత్తు, రెండవది శాసనసభ అనబడవలెను మరియు ఒకే సదనమున్న ఎడల అది శాసన సభ అనబడవలెను. The Constitution of India, Part 6, The States. Chapter 3. The State Legislature. General. Article 168. Constitution of Legislatures in States. 1. For every state there shall be a legislature which shall consist of the governor, and a. in the states of Andhra Pradesh, Bihar, Madhya Pradesh, Maharashtra, Karnataka, Tamil Nadu, Telangana, and Uttar Pradesh, 2 houses. b. in other states, 1 house. 2. Where there are 2 houses of the legislature of a state, one shall be known as the Legislative Council, and the other as the Legislative Assembly. And where there is only 1 house, it shall be known as the Legislative Assembly.